నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. సో ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైనా సభకు లేదా సమావేశానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కూడా మనందరికీ తెలిసిన విషయమే, ఆ అంశానికి సంబంధించి పూర్తిగా గ్రిప్ ఉండి లేదా ప్రజా సమస్యల మీద అవగాహన ఉండి అక్కడ జరిగే సదస్సు గురించి పూర్తి స్థాయిలో తెలిసి ఉంటే న్యాచురల్గా కూడా నార్మల్గా స్పీచ్ ఇచ్చే అవకాశాలు ఉంటుంది. కానీ కొన్ని సందర్భాలలో పేపర్లు అనేది చాలా అవసరం. అంటే పేపర్లను చూస్తూ పూర్తి స్థాయిలో స్పీచ్ ఇవ్వడం అనేది కొన్ని చోట్ల తప్పనిసరి పరిస్థితి అవుతుంది. ఎందుకంటే ఆ సమస్య గురించి కానీ లేదా అక్కడ అభివృద్ధి కానీ లేదా అక్కడి ప్రారంభోత్సవం కానీ లేదా అక్కడి పరిస్థితుల గురించి కానీ అక్కడ పరిసరాల గురించి కానీ లేకపోతే దాని విషయాన్ని పూర్తి స్థాయిలో తెలియకపోతే మనం ఖచ్చితంగా ఏం చేస్తాం, దానికి సంబంధించిన అంశాన్ని ఏది అంటే ఇట్లా పేపర్లో నోట్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. నోట్ చేసుకుని ఏం చేస్తాము అంటే పలానా చోట్ల ఈ చోట ఇది జరగబోతుంది, మేము ఖచ్చితంగా కూడా మా ప్రభుత్వం ఇది చేస్తుంది, మా ప్రభుత్వం అలా కాకుండా మరోలా ప్రవర్తిస్తుంది, ఇలా రకరకాలుగా కూడా చెప్పే ప్రయత్నం జరుగుతుంది. అది న్యాచురల్గా మనందరం కూడా చూస్తాం. ఒకవేళ ఈ పేపర్లు మిస్ అయితే మీకు ఎంత భయం అవుతుంది, ఎంత కంగారు పడతారు, ఎంత ఆందోళన వ్యక్తం చేస్తారు? అందరికీ తెలిసిన విషయమే కదా. మనకు ఆ అంశం గురించి పూర్తి స్థాయిలో అవగాహన లేకున్నా లేదా అక్కడి ప్రారంభోత్సవం గురించి పూర్తి స్థాయిలో పేపర్కే పరిమితమైన లేకపోతే ఒకవేళ అక్కడి అంశాల పట్ల పూర్తి స్థాయిలో తెలియకపోతే మనం పేపర్ చూసి చదువుతున్నప్పుడు ఒకవేళ మిస్ అయితే ఆ టెన్షన్ భయంకరంగా ఉంటుంది. అది ఆందోళన చెందాల్సిన విషయం. చాలా భయంకరమైన పరిస్థితులు. ఎందుకంటే స్టేజ్ మీద గెస్టులు ఉంటారు, స్టేజ్